బహిరంగ ప్రదేశాలలో మందు తాగుతూ దారిన పోయేవారిని ఇబ్బంది పెడుతున్న మందుబాబులకు ఆ జడ్జి వినూత్న శిక్ష విధించాడు. బహిరంగ ప్రదేశాలలో మందు తాగాలంటేనే భయపడేలా ట్రీట్మెంట్ ఇచ్చాడు. ఇది చూసిన స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బనగనపల్లి మేజిస్ట్రేట్ ఇచ్చిన ఈ వెరైటీ తీర్పును అక్కడ పోలీసులు తూచా తప్పకుండా అమలు పరిచారు. ఈ వెరైటీ శిక్షను మీరు చూడండి. నంద్యాల జిల్లా అవుకులో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ పోలీసులకు పట్టుబడిన 47 మంది మందుబాబులకు వినూత్న శిక్ష విధించారు బనగానపల్లి కోర్టు మెజిస్ట్రేట్ అబ్దుల్ రెహమాన్. మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా రోడ్డు యాక్సిడెంట్స్ నివారించేందుకు చర్యలను వివరిస్తూ ప్లకార్డులు చేతపట్టుకుని మార్కెట్, బస్టాండ్, మెయిన్ రోడ్ వంటి రద్దీ ప్రాంతాల్లో ర్యాలీ చేయాలని మెజిస్ట్రేట్ తీర్పు ఇచ్చారు. హైస్కూల్, ప్రభుత్వ కార్యాలయాల ముందు ప్లకార్డులు పట్టుకుని నిలబడాలని మందుబాబులను జడ్జి ఆదేశించారు. ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు 2 రోజుల పాటు ఈ శిక్ష అమలు చేయాలని మెజిస్ట్రేట్ పోలీసులను ఆదేశించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించరాదని, మద్యం సేవించి వాహనం నడపరాదని, హెల్మెట్ ధరించి వాహనం నడపాలని, మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని, రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ప్లకార్డులు పట్టుకుని ముఖ్యమైన కూడళ్లలో మందుబాబులు నిలబడి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మందుబాబులకు కోర్టు ఇచ్చిన తీర్పుపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మందుబాబులకు మెజిస్ట్రేట్ విధించిన ఈ శిక్షను 2 రోజుల పాటు ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటల పాటు అమలు పరచనున్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల కాలంలో అవుకు పోలీస్ స్టేషన్ పరిధిలో బహిరంగంగా మద్యం సేవించే వాళ్ళని మేము ఈ సాయంత్రం పూట ఇలాంటి చెకింగ్ చేసినప్పుడు ఆ సమయంలో పట్టుబడిన వారిని కోర్టు ముందర ప్రవేశపెట్టగా మ్యాజిస్ట్రేట్ గారు 47 మందికి వినూత్నమైన శిక్ష విధించారు. అది ఏంటంటే రోడ్డు ట్రాఫిక్ యాక్సిడెంట్స్ నివారించే భాగంగా అవేర్నెస్ కలిగించే ఉద్దేశంతో వాళ్ళని ప్లకార్డ్స్తో డిస్ప్లే చేసే విధంగా, వాళ్ళందరినీ దాంట్లో పాల్గొనే విధంగా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ప్లకార్డ్స్లో ఏముంటుందంటే ఈ హెల్మెట్ ధరించి వాహనం, మోటార్ సైకిల్ నడపాలి, డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకుని వాహనం నడపాలి, మద్యం సేవించి వాహనాలు నడపరాదు, అదేవిధంగా ట్రాఫిక్ రోడ్డు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. ఇలాంటి ప్లకార్డ్స్ని పెట్టుకొని అందులో ఉన్నవి పబ్లిక్కి డిస్ప్లే అయ్యే విధంగా చూపిస్తూ 2 అవర్స్ మార్నింగ్, 2 అవర్స్ ఈవినింగ్ పబ్లిక్కి డిస్ప్లే అయ్యే విధంగా చూపించి పబ్లిక్లో అవేర్నెస్ కల్పించే విధంగా, వీళ్ళని సామాజిక సేవలో పాల్గొనే విధంగా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అవుకు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైతే మ్యాజిస్ట్రేట్ గారు శిక్ష విధించబడడం జరిగిందో వాళ్ళందరితో పాటు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. For more videos like this, subscribe Big TV channel.